అడిగే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు కవిత అసలు టార్గెట్ ఏంటి? వన్ వర్డ్లో స్ట్రైట్ అవే చెప్పాలి అంటే కవిత ఎవరిని టార్గెట్ చేశారు, ఎందుకు టార్గెట్ చేశారు? మీరు 2006లోనే కవిత కన్నీరు పెట్టుకున్నారని అంటున్నారు కదా, కానీ ఇప్పుడు అవి పీక్స్కి చేరుకున్నాయి. బహుశా ఆమె కన్నీరో సునామీయో ఉప్పునిగా భూకంపము ఓకే ఉప్పునిగా పార్టీని ముంచుతున్న పార్టీని తాకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు కవిత టార్గెట్ ఏంటి? కేసీఆర్ సంతోష్ రావేనా? కవితకు అన్యాయం ఎవరు చేశారు? నాకు తెలియదు. కవితకి కేటీఆర్తో సమానంగా పదవి ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వాలన్నా పార్టీలో కవితకి అన్యాయం. ఇప్పుడు కవిత ఏమనుకుంటుంది, కేటీఆర్ కన్నా నేనేం తక్కువ, నేను జాగృతి పెట్టినా, బతుకమ్మ చేసిన, ఒక మహిళ ఉండి కూడా ఇంత ఇంత చేసిన, కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన డియర్ డాడీ. కేటీఆర్ సంపాదించుకున్నాడు ఆస్తులు, హరీష్ రావు సంపాదించుకున్నాడు, సంతోష్ రావు సంపాదించుకున్నాడు, ఇప్పుడు నేను కూడా సంపాదించుకున్నా, కవిత కూడా. మరి డాడీ ఆస్తులు వాటాలో పంపినే కదా. సంఘర్షణ అంతేంది, ఆమెకు అధికారం కావాలి, లేకపోతే ఆస్తులు కావాలి, లేకపోతే ఇంకా దేనికోసం కొట్లాడుతున్నాం ఇప్పుడు? ఇంకేమీ లేదని ఎంపీ టికెట్ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఓడిపోయినా కూడా. లిక్కర్ కేసులో ఉన్న అసలు అప్పుడే బర్తరఫ్ చేయాలండే. కేసీఆర్ గారు చేసిన తప్పేందంటే లిక్కర్ కేసులో ఉండగానే అప్పుడే బర్తరఫ్ చేసి, కేసీఆర్ గారు కూడా బర్తరఫ్ చేయలే. విజయశాంతినో ఆల నరేంద్రనో లేకపోతే మన ఈటల రాజేంద్ర తనని ఎదుర్కోలేక తన కుమార్తెని ఇబ్బంది పెడుతున్నారని కూడా కేసీఆర్ అన్నారు కదా. మరి లిక్కర్ కేసులో ఇరుక్కోవడానికి అవకాశం అయితే కవిత గారు ఇచ్చింది కదా. ఇంకా కేసు బెయిల్ మీదనే ఉంది కదా. వాస్తవాలు ఏంటో రేపు ట్రయల్ అయిన తిహార్ జైల్లో 6 నెలలు ఉన్నప్పుడే మరి మా పార్టీ మీద మరకబడ్డది. ప్రతి ఒక్కరు కూడా నేరం చేసినట్టు కదా, రేపు కావచ్చు. నేనేమంటున్నా అంటే మరి అదే ట్రయల్ ఖైదీలో కేటీఆర్ నిరికేయచ్చు, హరీష్ రావు నిరికేయచ్చు, సంతోష్ రావు నిరికేయచ్చు. రేపు బీజేపీ నేతలు ఇంకెవరు నిరికించబోతున్నారు? ఇక్కడ ఏమంటున్నా అంటే అభద్రత, ఆత్మన్యూనత. కవిత గారి ప్రాబ్లం భద్రత అయితే ఒక రకంగా ఉంటది, అభద్రత. ఇప్పుడు రాఖీ కట్టడానికి అన్నదమ్ముల అన్నా చెల్లెల బంధంలో ఇన్ని సంవత్సరాలు రాఖీ కట్టిన వాళ్ళు ఆఖరికి పాపం రాఖీ కడతా అని అడిగినా కూడా కేటీఆర్ గారు తప్పించుకున్నారంటే వాళ్ళ మధ్య అయోధ్య ఉన్నట్టా లేనట్టా? మీరు సింపుల్ గా చెప్పండి. కవిత ఆ మాట అన్నారు కదా, మన ప్రెస్ మీట్లు ఏమన్నారు? 100 రోజుల క్రితం నేను పార్టీ ఆఫీస్లో మీటింగ్లో చెప్పాను అన్న, కుట్ర జరుగుతుంది అని నేను చెప్పాను, కానీ రామన్న నాకు కాల్ చేసి మాట్లాడలేదు కనీసం అని ఆవేదనగా చెప్పాను. అంటే ఎవరి మధ్య కూడా ఉన్నట్టు? హరీష్ మధ్యన ఎలా చూడ ఆ లైన్. ఓకే, ఒకసారి మన దగ్గర బయట ఉంటే ప్లే చేద్దాం. మన దగ్గర బయట ఉంది పీసీఆర్, ఒకసారి ఆ బయట ప్లే చేద్దాం. కవిత బయట ప్లే చేద్దాం. కవిత బయట ప్లే చేయండి. ఓకే, ఎస్. మీరు అడిగిన ప్రశ్నకి ఆమె హరీష్ రావు, సంతోష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి డైరెక్ట్ అన్నాన్ని నాన్నని కలుస్తుంది. ఆమె పైకి చెప్పట్లే గానీ ఆమె గొడవంత ఎవరితోటి, నాన్న నాకు ఒక కూతురు. అదే చర్చ జరుగుతుంది, అందుకే మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఒక కూతురు తండ్రికి 9 లేఖలు రాసింది, 9వ లేఖ విడుదలైంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో మీరు కేసీఆర్ ప్లేస్ లో, నేను కవిత గారి ప్లేస్ లో ఉంటే లేఖలు రాయాల్సిన అవసరం అంత దూరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు హరీష్ పేరు ఇప్పుడు చెప్తుంది, కానీ ఇన్ని రోజులు ఎవరు అన్నా చెల్లెళ్ళ గొడవ కాస్త అసలు తండ్రి పట్టించుకోవట్లేదనే కదా బాధ. 8 లేఖలు ఈమె ఇది 9వ లేఖట. 9వ లేఖ లీక్ చేసిన లీకు వీరుడు సంతోష్ రావు, గ్రీకు వీరుడు కేటీఆర్ అని మాట్లాడింది. ఇప్పుడు ఒకటేసారి ఆ తుపాకీ కాస్త అట్నుంచి మిషన్ గారిని ఇటు హరీష్ భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో కొద్ది గొప్ప క్లీన్ ఇమేజ్ ఉన్నదనే పేరు, ఇప్పటి వరకు బయట రాని పేరు హరీష్ రావు. ఇక అందరికి మరకలాంటినాక ఈయనకు కూడా కొంచెం మరక పూస్తే అయిపోతుంది అన్నట్టు. హరీష్ రావు ఏం క్లీన్ చీట్ నియట్లే. ఇప్పటి వరకు పబ్లిక్ లైఫ్ లో హరీష్ రావుకి ఎటువంటి మరక లేదు. నిన్న ప్రెస్ మీట్ తోటి హరీష్ రావు 25 ఏళ్ల కెరీరు, ఒకవేళ రేపు పొద్దున హరీష్ రావు బయటకు వచ్చినా కూడా ఈయన కూడా అవినీతి పరుడే, మరక మంచిదనే యాడ్ బాగా చూసినట్టుంది, అందరికి మరక అంటించింది. అందరికి మరక. నేనేమంటున్నా అంటే గొడవ కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి కవితకి, హరీష్ రావు తోటి, సంతోష్ రావుకి కాదు. అక్కడ 9 లేఖలు రాసినా కూడా కేసీఆర్ గారు ఎందుకు పిలిచి మాట్లాడలే? ఆమె ఆవేదన అంతా మా నాన్న నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదని. కేసీఆర్ గారు మనసు ఇప్పి మాట్లాడొచ్చు కదా. కేసీఆర్ గారు కూడా తండ్రిగా ఎందుకు మాట్లాడలే కాబట్టి లేఖలు రాయాల్సి వచ్చింది కదా. అంటే కూతురుతో కేసీఆర్ గారు ఏంటంటే తన పేరు ప్రతిష్టలకి భంగం కలిగింది ఈ లిక్కర్ కేసులు అనే, ఆయన జైలుకు కూడా పోలే, ఎక్కడ దీని మీద మాట్లాడలే. కేసీఆర్ గారి స్వభావం ఏంటంటే ఆయన దేన్నైనా సహిస్తారు కానీ తన పేరు ప్రతిష్టలకి భంగం కలిగిస్తే తట్టుకోలేడు. కాబట్టే పాపం కవిత గారు ఫామ్ హౌస్కి వెళ్తుంది కానీ మాట్లాడినట్టు మనకి ఎక్కడ కనపడలే. ఈవెన్ తన కొడుకు స్కామ్ గురించి అని అనుకుంటే ఆరోపణలు చాలా మంది, అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, ఢిల్లీ మంత్రులు జైలుకి వెళ్ళారు. సో ఇక్కడ కూడా చాలా మంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ కుటుంబంలో చాలా రకాల గొడవలు జరుగుతున్నాయి.
ఒక గొడవలన్నీ దేనికోసం అంటే జనరల్గా హ్యూమన్ నేచర్ నడమంత్రపు సిరి నరం మీద పుండు. ఇప్పుడు మీకు నరం మీద ఏదైనా పుండు అయితే సలసలసలా కూర్చొనియదు ఒక దగ్గర. నడమంత్రపు సిరి వచ్చింది అనుకో, అకస్మాత్తుగా మీకో 1000 కోట్లు నాకో 1000 కోట్లు వస్తే ఇట్లుండమ్మా. అంటే డబ్బు పాపపు డబ్బు, అది పాపపు సొమ్ము ఎప్పుడు కూడా పాపాత్మక పాలనే చేస్తుంది. తెలంగాణ సొమ్ము తిన్నోడు ఎప్పుడు బాగుపడలే. ఇవాళ కల్వకుంట్ల కుటుంబంలో ఈ అంతా జరుగుతున్న గొడవ అంతా తెలంగాణ ఉద్యమకారుల ఉసురు, అమరవీరుల కుటుంబాల ఉసురు, 1200 మంది ఆత్మల ఘోష ఇది. ఇప్పుడు కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా వీళ్ళ కుటుంబం రోడ్లకి మీదకి వచ్చి కుక్కలు చింపిన విస్తరలాగా కొట్టుకుంటారు. ఒక్కొక్కరు కత్తులు పట్టుకొని కూర్చున్నారు. కవితని కేటీఆర్ పొడుస్తాడా, కేటీఆర్ హరీష్ని పొడుస్తాడా, హరీష్ సంతోష్ రావుని పొడుస్తాడా, వీళ్ళ నలుగురు ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటారు. ఇన్ని రోజులు అంతఃపురంలో కొట్లాటలు బయటకు రాలే, ఇప్పుడు కవిత గారి రూపంలో బయటకు వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, బర్రె చచ్చినాక పాడి బయటపడుతుందని. ఇప్పుడు మా నాయనమ్మ ఒక బర్రె ఉందనుకో, సపోజ్ వ్యవసాయం నుంచి, మీ బర్రె ఎన్ని పాలు ఇస్తుందంటే పొద్దున లీటర్ సాయంత్రం లీటర్ ఇస్తుందని అబద్ధం చెప్తుంది. బర్రె చచ్చిపోయాక కూర్చొని ఈ బర్రె ఎంత మంచిది, పొద్దున 4 లీటర్లు ఇచ్చేది సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేదని ఏడుస్తుంది. ఇది తెలంగాణలో సామెత. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరు దోచుకున్నారు 2 చేతులతోటి. ఇప్పుడు అధికారం కోల్పోయినాక దోచుకోవడానికి లేదు. ఈ దాచుకున్న వాటాల గొడవలు ఎప్పుడైనా దొంగలు ఎప్పుడు బయటపడతారు? పోలీసు వాళ్ళు పట్టుకుంటే బయటపడే కేసులు కాదు, దొంగలు కొట్టుకొని బయటపడతారు. అంటే కవిత ఆత్మగౌరవంతో కవితపై కుట్ర జరుగుతున్న కారణంగా బయటకు రాలేదనిపిస్తుందా మీకు? ఆ మాటలు మాట్లాడారు ప్రెస్ మీట్లో అనిపిస్తుంది. అసలు కవిత ఏం కోల్పోయిందని ఆమెకు ఎంపీ పదవి ఇవ్వలేదా కేసీఆర్ గారు? ఆమె ఓడిపోయినాక మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వలేదా? కేసీఆర్ కూతురుగా ఆమె గుర్తింపు రాలేదా? జాగృతి అధ్యక్షురాలుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాలేదా? బతుకమ్మకు గుర్తింపు అక్కడ ఏంటంటే లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల వాటాల కొట్లాట. ఒకసారి కవిత బయట చూడండి కావాలంటే. ఆమె ప్రజా సమస్యల మీద రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన, అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉంటే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన, అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉంటే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన, అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉంటే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన, అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉంటే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన, అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు, డైరెక్ట్గా తెలంగాణ భవన్ నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పిన, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైనా బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు. కవిత గారు బయట చూస్తే బిట్వీన్ ద లైన్స్ నేను కవిత మీరు రాము అనుకుంటే రాఖీ కట్టడం అనేది ప్రతి ఇంట్లో సాధారణంగా జరిగేది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి రాఖీ కట్టేటప్పుడు మీడియా వస్తుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు రాఖీ కట్టించుకున్న కేటీఆర్ కట్టిన కవిత ఈ ఇయర్ మాత్రము అన్నా నేను నీకు ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మీడియా లేకుండా వస్తా కావాలంటే, జనరల్గా మీడియా లేకుండా వస్తా అనేది అక్కడ అడుగుతుంది. అంటే మీడియా కనపడకుండా అయినా వస్తా కనీసం ఆ మాత్రం అవకాశమే అని అడిగింది. నిజంగానే కేటీఆర్ గారు బిజీగా ఉన్నారు, బెంగళూరు పోయారు, తర్వాత అయినా కట్టచ్చు కదా. చాలామంది ఒకరోజు ముందు కడతారు, ఒకరోజు వెనకాల కడతారు. ఇక్కడనే అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ చెడింది అనేది అక్కడ అర్థమవుతుంది క్లియర్గా. సెకండ్, కవిత గారు ఒక ఆడబిడ్డ చెల్లి, ఒక పార్టీ, ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు సొంత చెల్లి కళ్ళల్లో నీళ్లు కూడా తుడవలేకపోయిండు. ఒక పార్టీ ఎమ్మెల్సీ